సిటీలో ఎండల తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి 2వ వారం నుంచే దంచి కొడుతున్న ఎండలు. ఉదయం 9 నుంచే బాణుడు బగబగా మండుతున్నాడు. మధ్యాహ్నం అయిందంటే వేడి గాలుల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి 2వ వారం నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి నుంచే దంచుకొడుతున్నాయి. ఇవాళ సిటీలో 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. దీంతో వేడి గాలులతో మధ్యాహ్న సమయంలో జనం ఇంట్లో నుంచి బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 5 దాటినా వడగాల్పులు వీస్తుండడంతో అల్లాడుతున్నారు. బగ్గుమంటున్న ఎండలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో బయటకెళ్తున్న వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు, వాటర్ బాటిల్ మస్ట్గా తీసుకెళ్తున్నారు. కాటన్ దుస్తులు వేసుకుంటున్నారు. అయితే సిటీలో చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేకపోవడంతో ఎండలోనే నిలబడాల్సి వస్తోందంటున్నారు జనం. రాబోయే 2 నెలల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు మంచినీళ్ల సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నారు. చాలా ఉన్నాయి మేడం. ఈ ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఈసారి అయితే. ఇంకా ముందు ఎట్లుంటుందో నెక్స్ట్ మంత్, ఇంకొక 1 మంత్ 15 డేస్లో ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ, 2 వీలర్స్ బండ్ల పైన తిరిగే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎండలు చాలా బాగుంది. ఇప్పుడే ఇట్లుంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎట్లుంటుందని భయంగానే ఉంది. ఇంట్లో వేడే, బయట వేడే, గాలి కూడా తక్కువనే ఉంది. నేను వాటర్ బాటిల్ అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను మేడం. లెమన్తో కూడింది అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను. ఎండ లేని దిక్కే నిలబడి ఉండడం, బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా జాగ్రత్త. వృద్ధులు మాత్రం ఈ ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లినా కూడా సన్ స్ట్రోక్, మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని టెన్షన్ పడుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో సమ్మర్ బిజినెస్ కనిపిస్తోంది. దాహాన్ని తీర్చే పండ్ల రసాలతో పాటు కొబ్బరి బోండాలు, నిమ్మ రసాలు కనిపిస్తున్నాయి. పెరిగిన టెంపరేచర్తో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండ దెబ్బ, వాంతులతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. వేసవి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటడంతో జనం భయపడుతున్నారు. గత 10 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. సన్ స్ట్రోక్, గ్యాస్ట్రో రిలేటెడ్, ఫుడ్ పాయిజనింగ్ కేసులతో క్యూ కడుతున్నారు. దీంతో పీహెచ్సీలతో పాటు ఫీవర్ ఆసుపత్రిలో ఈ పేషెంట్ల సంఖ్య పెరిగింది. ఎండ ప్రభావంతో వృద్ధుల్లో బీపీ అప్ అండ్ డౌన్ సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఆసుపత్రుల్లో వీళ్ళ ఓపీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీజన్లో నీళ్లతో పాటు ఫ్రూట్స్, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ తాగడం వల్ల డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు హైపటైటిస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శుభ్రత లేని నీరు కలిపే సోడాలు, చెరుకు రసాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బండ్ల మీద ఫుడ్ తినడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడము, ఇది పరిశుభ్రంగా లేని దగ్గర, లేకపోతే పరిశుభ్రం లేని వాటర్ తాగడము, వీటితో ఎక్కువగా సమ్మర్ టైంలో ఇది చూస్తాము గ్యాస్ట్రోఎంటరైటిస్ అని. సో దట్ ఈస్ గ్యాస్ట్రోఎంటరైటిస్. దానికి మనం అవాయిడ్ చేయటం ఎలా జనరల్ పబ్లిక్ అంటే పరిశుభ్రమైన ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి. సమ్మర్లో బాగా దాహం వేసినప్పుడు వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి కాకుండా రాదర్ దెన్ దట్ ఇప్పుడు బాటిల్డ్ వాటర్ అయినా, లేకపోతే కాచి వడపోసిన వాటర్ వాళ్ళు తీసుకురావడం అయినా, ఇలాంటివి ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చిన్నారులు, వృద్ధులను బయటకు పంపకపోవడం మంచిదని సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. గొడుగు, చలువ కళ్లద్దాలు, కాటన్ దుస్తులు వాడాలని సూచిస్తున్నారు డాక్టర్లు.